మాట్లాడబోతున్నాడు కదా, ఏం మాట్లాడతాడో అని చెప్పని టీవీకి కళ్ళు అప్పగించి వినే ప్రయత్నం చేసినాను. మళ్ళా అదే దురదృష్టం డిసప్పాయింట్ చేసినాడు. చాలా డిసప్పాయింట్కి గురయ్యాను. నాట్ ఓన్లీ యాజ్ ఏ ఫార్మర్ స్టూడెంట్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, బట్ ఆల్సో యాజ్ ఎ ఫార్మర్ టీచర్ వర్క్డ్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ, అండ్ ఆల్సో యాజ్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఆ యూనివర్సిటీకి పోయినప్పుడు ఏదో పెద్ద ప్రకటనలు చేస్తాడు, తెలంగాణ ఉన్నత విద్యకు ఒక దిశా నిర్దేశం చేస్తాడు, పెద్ద ఎత్తున ఒక రోల్ మోడల్గా ఉస్మానియా యూనివర్సిటీని తీర్చిదిద్దడం కోసం ఒక ప్రణాళికలు ఆవిష్కరిస్తాడు అని చెప్పని నేను కూడా కొద్దిగా ఆలోచించిన. ఎనీ సెన్సిబుల్ పర్సన్ ఎంత కుక్కతో ఒక గుండ్రాయి కట్టినా కానీ అటువంటి ప్రదేశాలకు పోయినప్పుడు సమయం సందర్భోచితంగా మాట్లాడతాడు కదా అనుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారి నైజం, మీరు ఎలకతోలు ఎంత ఉతికినా నలుపే కానీ తెలుపు కాదన్నట్టుగా ఆ దొరవారు అది ఏం బుద్ధో, మరి ఎవరు నేర్పినరో చదువు, మరి ఆయన గురువులు ఎవరో, ఆయన ఉపాధ్యాయులు ఎవరో, సిద్ధాంతకర్తలు ఎవరో నాకు తెలియదు. కానీ పెళ్లికి ఒకటే డప్పు కొడతాడు, సావుకు ఒకటే డప్పు కొడతాడు. ఒక రాజకీయ ఉపన్యాసంలో ఒకటే తీరుగా మాట్లాడతాడు. ఒక విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా, అధ్యాపకులకు మార్గదర్శకంగా ఉండాల్సిన స్థలంకి వెళ్ళి కూడా అదే రకంగా మాట్లాడతాడు. అది చూడగానే సామెత గుర్తొచ్చింది, కుక్కతో ఒక గుండ్రాయి కట్టినా చక్కగా కాదు అని వెనకటి ఎందుకు అన్నారో కానీ రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళని చూసో, లేకపోతే ఆయన ఇటువంటి వాళ్ళు ఉంటారని చెప్పని బహుశా సామెత కట్టినరేమో అని చెప్పని నాకు అర్థమైపోయింది. ఒక దురదృష్టకరమైనటువంటి ఒక రీతిలో కేవలం కేసీఆర్ గారినో కేటీఆర్ గారినో ప్రత్యక్షంగా పరోక్షంగా విమర్శ చేయటం కోసం, వాళ్ళని అవమానించడం కోసం, వాళ్ళ పట్ల ఏహ్యభావాన్ని రేకెత్తించాలా విద్యార్థుల్లో అన్నటువంటి ఒక ఆలోచనతో పాటుగా తన డబ్బా, ఇక దేశంలో ఆయనకు మించినటువంటి ఒక మేధావి ఎవడు లేడు, ముఖ్యమంత్రి ఎవడు లేడు, జవహర్లాల్ నెహ్రూ తర్వాత మళ్ళీ విద్య గురించి ఎవడన్నా ఆలోచించిందంటే రేవంత్ రెడ్డి ఆలోచించిండు అని చెప్పని ఒకటే జబ్బలు దరుచుకుంటూ ఆయన మాట్లాడినట్టు ఒక తీరు చాలా బాధ కలిగినటువంటిది. నేనేం చేసిన అంటే, నేనేమన్నా తప్పింటున్నా, ఎందుకంటే వినేటప్పుడు ఏదైనా కొంచెం అపోజిషన్లో కాబట్టి వ్యతిరేక భావంతో ఉంటాం కాబట్టి నేనేమో తప్పినా అని చెప్పని ఒక ప్రింట్ తీసుకున్నా. మళ్ళీ స్పీచ్ అంతా ప్రింట్ తీసుకొని మళ్ళీ వర్డ్ వైజ్ చదువుకుంటూ పోయినా. నిజంగానే ఈయన కంటెంట్ అనాలిసిస్ అని చేస్తాం కదా, క్వాంటిటేటివ్ అనాలిసిస్ చేసినట్టుగానే కంటెంట్ అనాలిసిస్ చేసినట్టుగా చదువుకుంటూ పోతే చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. ఇది ఒక పెద్ద కన్ఫ్యూజ్డ్ స్పీచ్, తర్వాత కాంట్రడిక్టరీ స్పీచ్, తర్వాత ఒక కంటామినేటెడ్. కన్ఫ్యూజ్డ్ ఏంటంటే ఆయనకి ఏం చెప్పాలనో ఏం మాట్లాడాలనో తెలియకుండా ఒక అయోమయంగా మాట్లాడాడు ఒకటి. రెండు, పొంతనలేనటువంటి ఒక చిల్లర ముచ్చట మాట్లాడండి, అదేందో చెప్తా మీకు నేను. మూడవది కలుషితమైనటువంటిది, ఒక విషపూరితమైనటువంటిది. ఎప్పటికప్పుడు మోహా దొరికితే విషం చల్లాలా, కేసీఆర్ గారి మీద చల్లాలా, కేటీఆర్ గారి మీద చల్లాలా అనేటువంటి ఒక రీతిలో మాట్లాడినారు. కాబట్టి ఇది ఒక కన్ఫ్యూజ్డ్, కాంట్రడిక్టరీ అండ్ దెన్ కంటామినేటెడ్ స్పీచ్గా నేను భావిస్తూ ఉన్నాను. ఇకపోతే 2-3 విషయాలు నేను మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, మీరు బహుశా వీడియో మీరు వినుంటారని నేను అనుకుంటున్నా. ఆయన నల్లమల అడవుల్లో క్రూర మృగాలతో తిరిగిన అన్నడా అన్న భయపడకురే, ఆయన ఏం చూడరు వీడియోలో, వాళ్ళు చూడరు. అన్నాడు కదా, క్రూర మృగాలను చూసినా నల్లమల అడవుల్లో పెరిగినా అని చెప్పారంటే నిజంగానే నల్లమల అడవులు ఇది ఒక్కసారి మాట్లాడలేదు. చాలా సందర్భాలలో ముఖ్యమంత్రి గారు నేను నల్లమల అడవుల్లో పెరిగిన, పులులతో చెలగాటాలాడిన, క్రూర మృగాలతో ఆటలాడిన అని చెప్పనంటే నేను ఎప్పుడు అనుకునేది ఏమైనా మొగిలి అని, మనకు చిన్నప్పుడు మొగిలి అని ఒక సీరియల్ వస్తుండే. ఇదేమన్నా మొగిలి లెక్క నల్లమల అడవుల్లో ఎవరిని వదిలేసిపోయిన రాయింది, ఈయన వదిలేస్తే అక్కడేమన్నా తొడేళ్లతోటి ఎలుగుబంట్లతోటి ఏమైనా పెరిగిండా, మరి ఎట్లా ఊకే ఆ మాట ఎందుకు వస్తుంది అని చెప్పని. లేదు టార్జన్ ది ఏప్ మ్యాన్ అని చెప్పని అట్లేమన్నా టార్జన్ లెక్క ఉండే, టార్జన్ లెక్క కూడా లేడు, అది వేరు ముచ్చట. నేను ఇగో రేవంత్ రెడ్డి గారు వినాలని చెప్తున్నా, ఊకే దయచేసి అట్లా మాట్లాడకండి. దిస్ ఇస్ ద ఫ్యూడల్ లాంగ్వేజ్. నేను క్రూర మృగాలతో పెరిగినానంటే నేను అంత క్రూరుణ్ణి అని చెప్పుకోవడం కోసం అనమాట. ఒక పాలకుడు సౌమ్యంగా ఉండాలి, ఆర్ద్రతతో ఉండాలి, మానవత్వంతో ఉండాలి, దార్శనికతతో ఉండాలి. అది వదిలిపెట్టి నేను క్రూర మృగాలతో, ఎవని భయం అవుతుంది? నువ్వు పులితో ఆడుకో, నక్కతో ఆడుకో, ఎలుగుబంటితో ఆడుకో, ఎవని భయం అవుద్దా? సర్కస్లో కూడా చాలామంది పొద్దున్న లేస్తే పుల్లకు భోజనాలు పెడతా ఉన్నారు, వాళ్ళు కూడా చూసినా అంటారు. ఇది ఏది మరి? వాట్ ఇస్ ఇట్ మీన్ టు ఏ సిటిజన్? ఒక పరిపాలనకు నీ క్రూర మృగాలతో ఆటలాడుకోవడానికి ఏమైనా సంబంధం ఉందా? ఏమన్నా
నువ్వేమైనా అటవీ శాఖ అధికారులను ఉద్దేశించి నువ్వు మాట్లాడుతుంటే అర్థం ఉంది. చదువుకునే సివిలైజ్డ్ విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేసి చిల్లర మల్లర మాట్లాడుతుంటే నేను చూసిన, ఇగో ఈయన ఏడ పుట్టిండా అంటే కల్వకుర్తి దగ్గర అదేదో ఊరు కొండారెడ్డిపల్లె కదన్న, కొండారెడ్డిపల్లె పుట్టిండు. ఇగో ఇది కల్వకుర్తి నుండి మన్ననూరు అడవి ఫస్ట్ స్టేజ్కి పోయి చూస్తే 1 గంట 2 నిమిషాలు. ఇది 1 గంట 2 నిమిషాలు. ఈ 1 గంట 2 నిమిషాల దూరంలో పుట్టిండు అంటే దాదాపు అది అంత దూరంలో 60 రూపాయల కిరాయి. ఇప్పుడు ఇంత దూరంలో పుట్టిన ఆయనకు పులులు ఏడ తిరిగాడ పట్టిండు, ఈ అడవులలో ఎందుకు తిరగబోయిండు, అక్కడ ఏమన్నా ఆ గూడెలల్లో చెంచోలతోటి కోయలతోటి ఏమైనా చదువుకోనికి పోయిండో తెలియదు. ఇకపోతే ఇంకో ఊరు కొడంగల్కు తర్వాత అడవులకు ఎంత దూరం ఉందని చూస్తే 3 గంటల 44 నిమిషాలు. కొడంగల్కు అడవులకు 3 గంటల 44 నిమిషాలు. ఇకపోతే కొండారెడ్డిపల్లి, ఇంతకుముందు చెప్పింది కల్వకుర్తి, కొండారెడ్డిపల్లి కూడా గంతే సకదానం 3 గంటల 50 నిమిషాలు. ఇది గూగుల్లో మనమేం తయారు చేసినవి కాదు, గూగుల్లో మీరు కూడా కొడితే మీకు వస్తుంది. వనపర్తి 2 గంటల 25 నిమిషాలు. ఈయన ఎక్కడైతే పుట్టిండో, ఎక్కడైతే రాజకీయంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడో, లేకపోతే ఎక్కడైతే ఆయన ఇంటర్మీడియట్ పెయింటింగ్లు చేసిన కెరియర్ ఎక్కడైతే ఉందో అక్కడికి కంప్లీట్ చేస్తాడు. గిన్ని గంటల దూరంలో ఉండి నేను పొద్దున్న లేస్తే అడవుల్లో తిరిగినా అంటే నువ్వు చదువుకున్నావా, పెయింటింగ్లు చేసినవా, రాజకీయాలు చేసినవా, లేకపోతే మొగిలి లెక్క టార్జన్ లెక్క ఏమైనా అడవుల పొంటి తిరిగినవా? ఈ అడవుల భాష ఎందుకు నువ్వు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే దాని వెనక ఒక అర్థం ఉంది. తెలివి తక్కువడు కాదు రేవంత్ రెడ్డి, తెలివి ఉండే మాట్లాడతాడు. ఏంటి అంటే నేను క్రూర మృగాలతో సావాసం చేసిన వాడిని అంటే నేనంత క్రూరుణ్ణి, నేను క్రూరుని కాబట్టి నాతో జర జాగ్రత్తగా ఉండండి అనేటువంటి ఒక వ్యవహారం ప్రతిసారి చెప్తా ఉన్నాడు. ఇది ఫ్యూడల్ లాంగ్వేజు, ఇది ఒక ట్రైబల్ లాంగ్వేజు. ట్రైబల్ అంటే మళ్ళీ నేను ట్రైబలిస్టిక్ లాంగ్వేజ్, నాట్ ట్రైబల్ లాంగ్వేజ్, ట్రైబలిస్టిక్ లాంగ్వేజు. ఇది ఒక సివిలైజ్డ్ రూలర్గా డెమోక్రాటిక్ సొసైటీలో ఉన్నటువంటి వాడు